నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 19వ వచనం. వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు. మార్గము గుండా వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘస్తంభమును, దారిలో వారికి వెలుగుచుటకు రాత్రి అగ్నిస్తంభమును వారి పైనుండి వెళ్ళిపోక నిలిచెను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 19వ వచనం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి. ఆదియు అంతమై మీరు నడిపించండి. ప్రతి ఆటంకాన్ని తొలగించండి. మీరు మాత్రమే మహిమ పొందమని మమ్మల్ని మీ చేతుల్లో ప్రతిష్ఠించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. 19వ వచనాన్ని అందరం ఒకసారి దగ్గరగా చూద్దాం. వారు ఎడారిలో ఉండగా అని వ్రాయబడింది. ఎడారిలో మనకు నీళ్లు దొరకవు. ఎడారిలో మార్గము కూడా కనపడదు. ఎడారిలో మన గమ్యం ఏంటో మనకు అర్థం కాదు. మరలా చెప్తున్నా, ఎడారిలో నీరు దొరకదు, ఎడారిలో మార్గము కనపడదు, ఎడారిలో మన గమ్యం ఏంటో కూడా మనకు కనపడదు. చాలాసార్లు మన జీవితాలలో మనం నడుస్తున్నటువంటి ఈ యొక్క ఆత్మీయ యాత్ర ఎలా కనబడుతుందంటే ఒక ఎడారిలాగా కనబడుతుంది. నా గమ్యం ఏంటో నాకు అర్థం కాదు. నా జీవితంలో కలిగినటువంటి అనేకమైన పరిస్థితులలో నిజమైన దాహాన్ని తీర్చుకోవడానికి గుక్కడి నీళ్ళు ఇచ్చేవాళ్ళు కనబడరు. నేను చేరవలసిన గమ్యం ఏంటో నాకు అర్థం కాదు. మనం ప్రయాణం చేస్తున్న మార్గం ఏమిటో, ఆ గమ్యం ఏమిటో, ఆ గురి ఏమిటో కూడా చాలాసార్లు మనకు అర్థం కాదు. అంటే దాని అర్థం ఏంటంటే మనం ఎడారి లాంటి అనుభవంలో బ్రతుకుతున్నాము, చలిస్తున్నాము, నడుస్తున్నామని అర్థము. ఒప్పుకుందాం, స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇశ్రాయేలు మొదట ఎడారిలో ఉన్నారట. ఇక్కడ నేను ఎడారిలో ప్రయాణం చేయకుండా నేను గమ్యం చేరాను మణిబాబు గారు అనేవాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? నేను ఎడారి లాంటి అనుభవం లేకుండా గమ్యం చేరిపోయానండి. ఎడారిలో ప్రయాణించకనే నేను గమ్యం చేరుకొని ఆనందంగా ఉన్నానని చెప్పేవాళ్ళు ఎవ్వరూ ఇక్కడ లేరు. ఇప్పుడు ప్రస్తుతం నీవు నేను ప్రయాణం చేస్తుంది కూడా ఎడారి లాంటి అనుభవమే కావచ్చు, ఎడారి లాంటి నిస్సహాయ స్థితే కావచ్చు. కానీ దేవుని యొక్క వాక్యం ఎక్కడ చెప్తుందంటే, ఇశ్రాయేలులు ఎడారిలో నడుస్తున్నప్పుడు దేవుడు వారిని ఎడారిలో కలుసుకున్నాడట. దేవునికి స్తోత్రం. మొదట ఎక్కడ కలుసుకున్నాడు? దేవుడు ఎడారిలో కలుసుకున్నాడు. ఇప్పుడు ఎడారిలో వాళ్ళకి ఏముందంటే విపరీతమైన ఎండ ఉన్నది, విపరీతమైన ఎండ. ఆ విపరీతమైన ఎండను దేవుడు చూశాడు. గమనించండి, మంచి ఎండలో మన పిల్లలు వెళ్తుంటే తండ్రిగా మనం ఏం చేస్తామంటే ఉన్నట్టుకుండి చేతిలో ఉన్న కర్చీఫ్ తీసి వాళ్ళ తల మీద వేసి మన తలంతా కాలిపోయినా పర్వాలేదు, బిడ్డ బాగుంటే బాగుండు అనుకుంటాం. ఆమేన్. ఒకవేళ ఇంకా పెద్ద ఎండ, తట్టుకోలేనంత ఎండ, గుక్కడి నీళ్ళే ఉన్నాయి నీ దగ్గర, వెంటనే ఏం చేస్తావంటే ఆ నీళ్ళన్నీ బిడ్డకు తాపించి, పర్లేదులే బిడ్డ, నువ్వు తాగు, నేను కొంచెం తట్టుకోగలను, నువ్వు తాగు నాయనా అని ఆ పిల్లోడికి నీళ్ళన్నీ తాపిచ్చేసి నువ్వు మౌనంగా కూర్చుంటావు నీళ్ళు దొరకనప్పుడు. మనుషులుగా నా ప్రేమే ఇంతగా మన బిడ్డల పట్ల ఉంటే, నా పరమ తండ్రి ప్రేమ ఎడారిలో ఉన్న నీ పట్ల కూడా ఇంతే ప్రేమ చూపిస్తున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంతే ప్రేమ చూపిస్తున్నాడు. ఇప్పుడు ఎడారిలో ఆయన మొదట కలుసుకున్నాడు. ఎడారిలో కలుసుకోగానే ఆయన ఎలాగ తాను ప్రత్యక్షపరచుకున్నాడంటే విస్తారమైన కృప కలిగిన దేవుడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. చదువుదాం ఒకసారి 19వ వచనంలో, బహు విస్తారమైన కృప కలిగిన వాడు. నా యేసయ్య ఎవరంట? బహు విస్తారమైన కృప కలిగిన వాడు. పక్కన వాళ్ళకి చెప్దాం, పక్కన వాళ్ళు చేయించి చెప్దాం. ఈ రోజున నన్ను ఎడారిలో కలుసుకున్న నా యేసయ్య బహు విస్తారమైన కృపగలవాడు, బహు విస్తారమైన కృపగలవాడు.
ఇప్పుడు నా దేవుడు ఎవరంటే బహు విస్తారమైన కృప కలిగిన వాడు. ఈ కృప కలిగిన దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడని నీకు తెలుసా? నేను ప్రకటిస్తున్నటువంటి బహు విస్తారమైన కృపగల దేవుడు, బహు విస్తారమైన కృప కలిగిన దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎటువంటి ప్రణాళిక నేను చెప్పనా? దయచేసి చూడండి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 21వ వచనం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 21వ వచనం. యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకము చేసుకొనుము, నీవు నా సేవకుడువు, నేను నిన్ను నిర్మించితిని. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడువై ఉన్నావు, నేను నిన్ను మరిచిపోజాలను. ఆమేన్ చెప్పండి గట్టిగా. బహు విస్తారమైన కృప కలిగిన దేవుడు ఆయన మొదట నిన్ను నిర్మించిన వాడుగా ఉన్నాడు. ద గాడ్ హ్యాస్ క్రియేషన్ ఫర్ హిస్ ద సేక్ ఆఫ్ ద కింగ్డమ్. దేవుడు నిన్ను తన కొరకు నిర్మించుకున్నాడు. దేవుడు నిన్ను తన కొరకు నిర్మించుకున్నాడు. నీకు అద్భుతమైన మాట చెప్తాను. దైవజనులు అనేటువంటి మరి అన్నగారు ఒకసారి రావాలని కోరుకుంటున్నాం. అన్న ఒకసారి, ఎందుకంటే అన్న మాత్రమే సూటబుల్ పర్సన్ ఇక్కడ. ఇప్పుడు అన్న ఇక్కడ ఉన్నాడు, అన్న ఇక్కడ ఉన్నాడు. ఆ బైబిల్లో ఏమని రాయిందో చూడండి. 44వ అధ్యాయము 21వ వచనంలో యాకోబు అని దేవుడు మొదట పిలిచాడు. మొదట ఏం పిలిచాడు? అన్న ఒకసారి నా భుజం మీద చెయ్యండి. మొదట యాకోబుని పిలిచాడు. నేను యాకోబుని, ఇంకొంచెం హమ్మింగ్ వస్తుంది. నేను యాకోబు. నేను ఎవరండి? మొదట యాకోబు అనే నాలో ఏముందనంటే, మీరు కొంచెం డౌన్ అవ్వండి అన్న, మీరు ప్లీజ్. లేకపోతే ఎట్లా உங்களுக்கு కష్టమాయిచ్చి, నేను పొట్టిదాగా, ఐఎమ్ షార్ట్ దెన్ యు ఆర్ సోన్, వద్దులే, యూ బికమ్ స్టాండ్ బికమ్. ఇప్పుడు నేను బాగా గమనించండి. ఇప్పుడు నా పేరు యాకోబు. నా పేరు ఏం పేరు? యాకోబు. యాకోబులో ఏముంది? మోసం ఉంది. ఎన్ని రకాల మోసాలు ఉన్నాయి? మొదటేమో తండ్రిని మోసగించాడు. రెండవదేమో అన్నను మోసగించాడు. మూడవదేమో భార్యను మోసగించాడు. భలే వాళ్ళని మణిబాబు గారు భార్యను ఎక్కడ మోసగించాడు అనొచ్చు. చెప్పనా? లేయాతో కోపరం చేస్తూ రాహేలును మనసులో ఉంచుకున్నాడు. భార్యను మోసం చేసినట్టే కాదా? లేయాను పెళ్ళి తాళిబొట్టిందేమో, కట్టుకునిందేమో లేయాను, మనసులో ఏమో రాహేలు. భార్య విషయంలో కూడా మోసం. 4 పిల్లనిచ్చిన లాభాన్ని మోసం చేశాడు. ఆ జింగిసార్లు కలిగినటువంటి ఆ యొక్క పశువులన్నీ కూడా తిరిగి డిఎన్ఏని అక్కడ క్రియేట్ చేసిన వ్యక్తి ఎవరంటే ఒక్క యాకోబు. ఆమేన్. అక్కడ కూడా హిప్నోటిజం, అక్కడ కూడా మెస్పరిజం చేశాడు. ఎక్కడ కూడా లాభాన్ని, పిల్లనిచ్చిన మామను కూడా మోసం చేశాడు. ఎంతమందిని మోసం చేశాడు? ఇప్పుడు నల్లగడ్డను మోసం. ఎవరిని మోసం చేశాడు? నల్లగడ్డను మోసం చేశాడు. చివరికి 5వది ఉపపత్నులు కూడా మోసం చేశాడు. జిల్ఫాని ఉల్ఫాన్ చేసుకున్నప్పుడు ఇంక మిగిలిన వాళ్ళతో మంచిగా మాట్లాడుంటాడా లేడా? చెప్పండి. అర్థమైంది మీకు చెప్పింది? నేను అర్థమైందా? గుడ్. అందరినీ మోసం చేసినటువంటి ఈ యాకోబును ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నువ్వు యాకోబుగా ఉంటే సరిపోదు బిడ్డ, నువ్వు ఇశ్రాయేలుగా మారాలన్నాడు. హల్లెలూయా. బహు విస్తారమైన కృపగలిగిన దేవుడు ఎడారులు నిన్ను కలుసుకున్నప్పుడు నీ పాత జీవితాన్ని బట్టి ఆయన సంతోషించడు. కానీ పాత జీవితంలో ఉన్నటువంటి ఆ నీరంతా తొలగిపోయి నూతనమైన నీరు నీలోకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నీ ముందు ఇశ్రాయేలు వచ్చి నిలబడతాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఇప్పుడు యాకోబు ఏమైపోయాడు? కనుమరుగైపోయాడు. యాకోబు ఒక్కడే, ఇశ్రాయేల్ ఒక్కడే. యాకోబు అంటే మోసగాడు. మామను మోసగించాడు, భార్యను మోసగించాడు, అన్నను మోసగించాడు, చివరికి అందరిని మోసగించాడు. ఇప్పుడు మోసగించిన వాని ద్వారా దేవుడు ఏ కార్యం చేయదలుచుకోలేదు. ఈ మోసగాడు ఇప్పుడు ఇశ్రాయేలుగా మారాలని దేవుడు కోరుకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు నీ సంఘంలో చాలాసార్లు నీ సేవకుని దగ్గర నువ్వు యాకోబు లాగానే ఉన్నావు. నీ సేవకుని దగ్గర చాలాసార్లు యాకోబు లాంటి అనుభవాన్ని కలిగి ఉన్నావు. నీ సేవకుని దగ్గర చాలాసార్లు యాకోబు లాంటి స్వభావం కలిగి ఉన్నావు. యాకోబుని ఎడారిలో దేవుడు కలుసుకోలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. యబ్బోకు రేవులో ఆ రాత్రి యాకోబుని దేవుడు కలుసుకున్నప్పుడు, యాకోబు యొక్క తొడగూడు మీద దేవుడు కొట్టినప్పుడు యాకోబుని ఇశ్రాయేలుగా మార్చి పంపించినట్టే సంఘములో కూడా దేవుడు యాకోబు లాంటి నిన్ను నన్ను ఇశ్రాయేలుగా మార్చి నిర్మించి పంపించాలనుకుంటున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా.
ఇక్కడ ఆయన నేను బహు విస్తారం కలిగిన కృపగల దేవుడుగా ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ ఎలా దేవుడు ప్రత్యక్షమయ్యాడు? బహు విస్తారమైన కృపగలిగిన దేవుడుగా ఎక్కడ ప్రత్యక్షమయ్యాడంటే, యాకోబునేమో మరుగు చేశాడు, ఇశ్రాయేలును ముందుంచాడు. ఇప్పుడు యాకోబు లేడిక, యాకోబులో నుంచి ఇశ్రాయేలు వచ్చాడు. నిజంగా నీ పాత జీవితంలో నుంచి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడా? నీ పాత పద్ధతుల్లో నుంచి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడా? గతంలో నీ సేవకుని మనసును అర్థం చేసుకోలేకపోయావు, నీ సంఘం యొక్క మనుగడను గుర్తించలేకపోయావు, నీ సంఘం యొక్క క్రమాన్ని గుర్తించలేకపోయావు, నీ సంఘంలో సేవకుని యొక్క కన్నీరు నీకు అర్థం కాకపోయింది. నువ్వు అర్థం కాకున్నంత కాలం నీ పేరు యాకోబే. ఎప్పుడైతే నువ్వు ఇశ్రాయేలుగా మార్చబడతావో అప్పుడు ఆయన నిన్ను తన రూపులో నిర్మించడం ప్రారంభిస్తాడు. ఆమేన్. ఇప్పుడు యేసయ్య నిర్మాణము, యేసయ్య నిర్మాణ ప్రక్రియ ఎవరిలో ఉండాలంటే ఇశ్రాయేల్లోనే ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఇశ్రాయేలు గోత్రాలు అన్నారా, యాకోబు గోత్రాలు అన్నారా? ఇశ్రాయేలు 12 గోత్రాలు అన్నారా, యాకోబు 12 గోత్రాలు అన్నారా? మరి యాకోబు ఏమయ్యాడు? మరుగైపోయాడు. ఇప్పుడు ఆశీర్వాదం అన్నది నీలో నుంచే వస్తుంది. పాత జీవితం కాదమ్మా, నూతన జీవితంలో వస్తుంది. ఆశీర్వాదం అన్నది నూతన క్రమంలోనే వస్తుంది. ఆశీర్వాదం అన్నది నూతన దైవిక ఉద్దేశంలోనే వస్తుంది. ఆశీర్వాదం అన్నది నీవు ఎప్పుడైతే పాత జీవితము గతించిపోయి నూతన జీవితం క్రీస్తు కొరకు సమర్పిస్తావో అప్పుడు ఆయన నిన్ను నిర్మించి నిన్ను తన సేవకుడుగా చూస్తాడు. స్తోత్రం కలుగును గాక. యాకోబుని సేవకుడు అన్నాడా, ఇశ్రాయేలుని సేవకుడు అన్నాడా? చెప్పండి చెప్పండి. ఏమన్నాడు? ఇప్పుడు చదవండి, ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. చదువు బిడ్డ. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడువు, నేను నిన్ను, ఐ హ్యావ్ ద క్రియేషన్ ఫర్ మీ. ఇప్పుడు సేవకుడిని దేవుడు తన కోసం నిర్మించుకున్నాడు. మరి నువ్వు ఎవరి కోసం నిర్మించబడ్డావు? నీ కోసమా? నీ భార్య కోసమా? అంటే నీ పిల్లల కోసమా? మరలా చెప్తున్నా నీ జీవితంలో ఎవరి కొరకు ప్రయాసపడ్డా, ఎవరి కొరకు కష్టపడ్డా, ఎవరి కొరకు కన్నీరు కార్చా, ఎవ్వరు కూడా నీ గురించి చివరిలో ఆలోచించరు. ఆమేన్. ఎవ్వరు ఆలోచించరు. మాకు అర్థమైపోయింది. ఐ హ్యావ్ టు సీన్ ద గ్రేట్ డెస్టినేషన్ ఇన్ మై లైఫ్. మా జీవితం తెలుసుకుంది ఏంటంటే, ఇప్పుడు నేను ఎవరిని ఎక్కువగా ప్రేమించినా ఆ ప్రేమంతా నా జీవితంలో ఓటమే, ఆ ప్రేమంతా శూన్యమే. కానీ నన్ను ప్రేమించిన వారు ఒక్కరున్నారు, ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. నా కొరకు రక్తం గార్చి ప్రాణం పెట్టిన వారు ఒకరున్నారు, ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. నన్ను నిర్మించిన వాడు ఒకరున్నారు, ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. అంతకంటే ఎక్కువగా నన్ను నిర్మించి తన సేవకుడుగా నన్ను రూపకల్పన చేసిన వారు ఒకరున్నారు, ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. అందుకే మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులై ఉండండి. ఇప్పుడు నా ప్రయాస కుటుంబం కోసం చేశాం. అందరం మా కుటుంబాలు వదిలిపెట్టమని కదమ్మా నా ఉద్దేశం. కుటుంబం కోసం ప్రయాసపడ్డాం. ఎవరైనా నీకు నెల ఆఖరిలో కానీ లేకుంటే సంవత్సరం ఆఖరిలో కానీ రివార్డెడ్ ఇస్తారా? నువ్వు ఉతికిన బట్టలకి, నువ్వు చేసిన వంటలకి, నువ్వు చేసిన చాకిరికి నీ భర్త కొన్ని నిమిషం నువ్వు చేసినట్టు నీకు కూర్చుందా, నువ్వు చేసినటువంటి ప్రతి సంఘటనకి ఎవరైనా నీకు హానర్గా ఎవరైనా రివార్డ్ ఇస్తారా? సిస్టర్ ఎంత కరెక్ట్గా చెప్తాను చూడు. ఎవరో అంటుంది. పోనీ నెలంతా జీతం తీసి, నెలంతా పనిచేసి, నెలంతా కష్టపడి వాళ్ళ కోసం చెమటలు గారేటట్టుగా మనం కష్టపడుతున్నాం. ఎవరైనా మన ఇంట్లో పిల్లలు కానీ భార్య కానీ తెచ్చి రివార్డు ఇచ్చి మనకి ఎవరైనా శాలువా కప్పారా? బిడా, అదే నా యేసయ్య కోసం నువ్వు ప్రయాసపడితే, నా యేసయ్య నువ్వు పిచ్చిగా ప్రేమిస్తే, నా యేసయ్య నువ్వు అర్థం చేసుకోగలిగితే, నా యేసయ్య కోసం నీ జీవితాన్ని సమస్తం నువ్వు బలిపెట్టి మీదట పన్నంగా పెట్టగలిగితే నీ ప్రయాస ఎన్నటికీ వృధా కాదు. నీ ప్రయాస ఎన్నటికీ వృధా కాదు. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీవు నా సేవకుడువు, నేను నిన్ను నిర్మించి తిని, నీవు నా సేవకుడువై ఉన్నావు, నేను నిన్ను మరిచిపోజాలను. ఐ నెవర్ ఫర్గెట్ అంటిల్ మై లాస్ట్. ఆది అంతం లేని దేవుడు తనతో నన్ను ఉంచుకోవాలని కోరుకుంటున్నాడు. ఆది అంతమైన దేవుడు నిన్ను మరిచిపోజాలని అంటున్నాడు. అంటే సేవకుని దేవుడు మర్చిపోడు, మరి సేవకుడిని వెంబడించిన వారిని దేవుడు మర్చిపోతాడా? నా మాటలు మీకు అర్థమవుతున్నాయి? సేవకుడినే మర్చిపోనన్న దేవుడు ఆ సేవకుడిని వెంబడించిన వారిని దేవుడు మర్చిపోతాడా? అందుకే యుద్ధానికి పోయిన వానికి ఎంత జీతమో, యుద్ధము దగ్గర సామాను దగ్గర కావలు ఉండేవాడు కూడా అంతే జీతం. నువ్వు నీ సంఘంలో ఎప్పుడైతే నీ సేవకుని వెంబడిస్తావో, నీ సంఘంలో ఎప్పుడైతే నువ్వు సేవకుని వెంట ప్రయాణం చేస్తావో, ఎప్పుడైతే నీ సంఘంలో కాపరి స్వరం వింటావో, అప్పుడు మందలు కాపరిని వెంబడించి అవి దొడ్డుకు చేరుతాయి. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆయన బహు విస్తారమైన కృపగల దేవుడు, ఎడారిలో నిన్ను కలుసుకునే దేవుడు నీకు ప్రత్యక్షం కాబోతున్నాడు.
ఎడారిలో నిన్ను కలుసుకోవాలనుకుంటున్నాడు. చదవండి నాతో పాటు దయచేసి, ఒకసారి నాతో పాటు చదవండి దయచేసి. ద్వితీయోపదేశకాండం అందరూ బైబిల్ తీయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ జీసస్. 4వ అధ్యాయం 4వ అధ్యాయం థ్యాంక్ యూ జీసస్. 15వ వచనం. మొదటి 4వ అమ్మ 4వ అధ్యాయము ఎన్నో వచనం అన్న? 15 చదువున్నాను. హోరేబులో అగ్ని జ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమున ఏ స్వరూపమును చూడలేదు. మొదటి నీ జీవితంలో దేవుడు నీతో మాట్లాడిన రోజు ప్రత్యేకమైంది. ఆమేన్ చెప్దాం గట్టిగా. దేవుడు నీతో మాట్లాడింది చాలా ప్రత్యేకమైంది. దేవుడు ఎక్కడ నీతో మాట్లాడాడంటే హోరేబులో మోషేని దేవుడు అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమయ్యాడు. అందుకే వాక్యం రాయబడింది, హోరేబులో యెహోవా అగ్ని జ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమున. మీరు ఏ స్వరూపం చూడలేదు. అప్పుడు దాకా నీకు ఏ స్వరూపం కనబడలేదు. దేవుని స్వరూపమే నీకు కనబడింది. ఇప్పుడు నీకు ఎన్ని స్వరూపాలు కనబడుతున్నాయి? అర్థమవుతుందా? హోరేబులో ఉన్నప్పుడేమో దేవుని స్వరూపము మోషే కనపడింది. మీకు ఒక ఆశ్చర్యం మాట చెప్పనా? ఆ హోరేబులో మోషేకి దేవుని స్వరూపం కనబడినప్పుడు, దేవుడు అగ్ని జ్వాలల్లో నుండి మోషేతో మాట్లాడినప్పుడు, దేవుని యొక్క ప్రత్యక్షత హోరేబులో మోషే కనబడినప్పుడు, నాటి నుండి తిరిగి మరలా వారు యోర్దాను దాటేంత వరకు, ఎర్ర సముద్రం దాటేంత వరకు ఒక్క క్షణము కూడా ఆ దర్శనాన్ని మోషే మరిచిపోలేదు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇది నిబద్ధత అంటే. నిబద్ధత ఎక్కడుంది? ఆ ఒక్కరోజు చూస్తే కామైపోలేదు. ఒక్కరోజు నాకు దేవుడు కనపడ్డాడు కదని మళ్ళీ మౌనం అయిపోలేదు. ఆ స్వరూప దర్శనాన్ని ప్రతిరోజు తలంచుకుంటున్నాడు. ఐగుప్తులాన్ని అద్భుతాలు జరగడానికి కారణం ఏంటనంటే, మోషేని దేవుడు పక్కకు పెట్టి, నీ చేతిలో ఉన్న కర్రను కూడా నేను వాడుకోగలని ఎండిపోయిన కర్ర చేతనే అద్భుతాలు చేయించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు నా జీవితంలో ఎక్కడ ఎండిపోయిన అనుభవంలో ఉన్నామో, ఎక్కడ ఎడారి లాంటి అనుభవంలో ఉన్నామో, ఎక్కడ మనం నడవలేని స్థితిలో ఉన్నామో, ఈ దినాన అగ్ని జ్వాలలో ప్రత్యక్షమైన ఆ దేవుడు నీతో చెప్తున్నాడు, నీవు నా సేవకుడువు, నిన్ను నిర్మించాను, నిన్ను మరిచిపోజాలని అంటున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు మోషేని దేవుడు నిర్మించాడు. మోషేని దేవుడు మర్చిపోలేదు. మోషేని దేవుడు తన వాగ్దాన భూమిలోకి చేర్చుకున్నాడు. ఆమేన్. మీరు ఇప్పుడు కలవరపడుతున్నారు లోపల. వాగ్దాన భూమిలోకి చేరలేదు కదా మణిబాబు అంకుల్, యేసయ్య క్షమించండి, మోషే చేరలేదు కదా. మరి వాగ్దాన భూమిలోకి చేరడని ఎట చెప్తావు నువ్వు? వాగ్దాన భూమిలోకి మోషే చేరలేదు కదా. పిస్కా కొండ మీదనే కదా చనిపోయాడు. మరి మోషే చేరలేదు కదా. మరి చేరడని ఎలా చెప్పగలుగుతున్నావు? నా బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. నా బైబిల్ ఏం చెప్తుందో. థ్యాంక్ యూ జీసస్. మార్కు సువార్త ఎస్ అమ్మా, మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయం. మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయము 3వ వచనం. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనయు మిగుల తెల్లవనియు ఆయను లోకమందు ఏ చాకలియు అంత తెల్లగా చేయలేదు. మోషేయు ఏలియాయు వారికి కనబడి యేసుతో మాటలాడసాగిరి. దేవునికి స్తోత్రం. మాటలాడుచుండ్రి. దే విల్ బి టాక్, దే విల్ బి డిస్కస్ అబౌట్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుతో మాటలాడుతూ ఉన్నారు. ఎక్కడున్నారు యేసు ప్రభు? ఇప్పుడు వాగ్దానం చేయబడిన యెరూషలేములో, వాగ్దానం చేయబడిన కానానులో ఉన్నాడు. ఆమేన్. మీకు అర్థమైంది చెప్పేది? అర్థమైంది బిడ్డ? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎక్కడున్నారు? ఆ రూపాంతర కొండ ఎక్కడుంది? ఇప్పుడు యెరూషలేములో ఉంది. ఇప్పుడు యెరూషలేములోకి మోషే వచ్చాడా రాలేదా? రాలేదా? అక్కడేమో భౌతికంగా ఆగిపోయాడు. కానీ క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపను బట్టి బహు విస్తారం కలిగిన దేవుడు వాగ్దాన భూమిలోకి అడుగుపెట్టి మాట్లాడేటట్టు చేశాడు. స్తోత్రము. చప్పట్లు కొట్టు, ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా.
బహు విస్తారమైన కృపగల దేవుడు, నా సేవకుడు నేను మరిచిపోజాలను అని అన్నాడంటే అక్కడ మర్చిపోయాడని అందరూ అనుకున్నారు. ఎక్కడ మర్చిపోయాడని? ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో మర్చిపోయాడు. అందుకే పిస్కాకుండా మీద చనిపోయాడు. అందరూ ఏడుస్తూ కిందకు వచ్చారు. మోషే సమాధి ఎక్కడుందో తెలియదని. కానీ అక్కడ కనబడలేదేమో కానీ భౌతికంగా, ఆత్మ సంబంధంగా మాత్రం మోషే కానాన్లోనే ఉన్నాడు. ఆమేన్. వాగ్దానం చేయబడిన భూమిలోకి వచ్చి యేసు ప్రభుతోనే మాట్లాడారు. యేసుక్రీస్తు ప్రభువే మోషేతో ఏలియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇద్దరు ఎక్కడున్నారంటే కానానులో, వాగ్దానం చేయబడ్డ యెరూషలేములో యేసు ప్రభుతో కలిసి రూపాంతర కొండ మీద ఉన్నారు. ఇప్పుడు సేవకుని మరిచాడా, మరిచిపోయాడా? రెండూ జరగలేదు. ఆమె చెప్పండి గట్టిగా. ఆయన మరిచిపోయే దేవుడు కాదు, ఆయన ఎడబాసే దేవుడు కాదు. అంతకంటే ఎక్కువగా తన పిల్లలను దేవుడు ఎప్పుడు కూడా విడిచి దూరంగా వెళ్ళే దేవుడు కాదు. ఎడారిలో మోషేను కలుసుకున్నందుకే దేవుడు ఇంత ప్రేమను చూపించాడే. నిన్ను నన్ను, ఎడారిలో నిన్ను నన్ను కలుసుకొని ఇదే ప్రేమను దేవుడు చూపించబోతున్నాడు. ఆమేన్. రెండో విషయం చెప్తున్నాను, చాలా ప్రత్యేకమైనది. రెండో విషయం, మొదటేమో ఎడారి, రెండవదేమో దయచేసి నాతో పాటు చూడండి, నాతో పాటు అందరూ చూడాలి. రెండవది అందరూ బైబిల్ తీయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హెస్కేలు గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనం. అయితే నేను వారిని అనగా ఇశ్రాయేలును రప్పింపగా ఏ అన్యజనులు చూచిరో, ఏ అన్యజనుల నుండి నేను వారిని రప్పించుతునో వారి ఎదుట నా నామమునకు దూషణ కలుగుకుంటున్నట్లు నేను అనుకున్న ప్రకారము చేయక మానితిని. స్తోత్రం చెప్దాం గట్టిగా. రెండవది అన్యజనులు. రెండవది ఎవరుండి? మొదటిదేమో ఎడారి అనుభవము, రెండవది అన్యజనులు. అంటే దేవుణ్ణి ఎరగని వారి మధ్య చాలాసార్లు నీవు నేను దూషించబడుతున్నాం. అన్యజనుల మధ్య నీవు నేను దూషించబడుతున్నాం. అన్యజనుల మధ్య చాలాసార్లు మనం నిందను ఎదుర్కొంటున్నాం. అన్యజనుల మధ్యలో చాలాసార్లు మనం మాటలు పడుతున్నాం. అన్యజనుల మధ్యలో చాలాసార్లు నీవు నేను తృణీకరించబడుతున్నాం. దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదంటే అన్యజనులలో తన నామమును మహిమ తెచ్చుకోవడానికి నిన్ను వారి చేతికి అప్పగించకుండా కాపాడే దేవుడు నీతో ఉన్నాడు. ఆమేన్. నిన్ను ఎవరెవరైతే తిట్టారో, నీ రక్త సంబంధులు, సమీపస్తులు, దూరస్తులు, బంధువులు, స్నేహితులు, ఆప్తులు, చివరకు బయట వారు, వెలుపటి వారు, ఇంతమంది అన్యజనాంగమని దేవుని వాక్యం చెప్తుంది. అన్యజనుల నుండి అనగా ఏ అన్యజనులు మీరు చూచారో, ఏ అన్యజనుల నుండి నేను నిన్ను బయటికి రప్పించానో వారి ఎదుట నా నామమునకు దూషణ కలగకుండానట్లు నేను అనుకున్న ప్రకారమే నీ పట్ల నేను చేయకుండా ఆగాను కాబట్టి అన్యజనుల మధ్యలో నీ తలను నేను ఎత్తాను అంటున్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. అన్యజనుల మధ్యలో నీ తలను దేవుడు ఎత్తాలనుకుంటున్నాడు. మొదటిదేమో ఎడారిలో దేవుడు బహు విస్తారమైన కృప కలిగిన వాడిగా కనపడి తన సేవకుడిని దేవుడు మరిచిపోజాలని దేవుడు. రెండోది అన్యజనుల మధ్యలో నీ తలను దేవుడు ఎత్తుతున్నాడు. అన్యజనుల మధ్యలో ఎత్తుతున్నాడు. మీకు అద్భుతమైన మాట చెప్తాను. ఇశ్రాయేలీలు అన్యజనుల మధ్యలో ఉన్నారు. ఫరో అన్యజనుడు. ఇశ్రాయేలులు అనగా ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఫరో యొక్క బానిసత్వంలో ఉన్నప్పుడు ఆ ఐగుప్తు దేశంలో ప్రతి ఒక్కరు కూడా అన్యజనులే. ఆ అన్యజనుల మధ్యలో దేవుడు తన నామాన్ని ఇశ్రాయేలుకి ఇచ్చి గణపరుచుకున్నాడా, లేకుంటే వారిని అక్కడ దూషణ పాలు చేసి బయటికి తీసుకొచ్చాడా? కనపరుచుకున్నాడు. కత్తి పట్టారా? యుద్ధం చేశారా? ఈటీసిరారా? పోనీ యుద్ధం ఎలా చేయాలని కత్తులన్నా తిప్పడం ఏమైనా ట్రైనింగ్ ఏమైనా నేర్చుకున్నారా? కుస్తీలు బస్తీలు ఏమైనా పట్టారా? ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చేటప్పటికి చిన్న పిడిబాకు కూడా వాళ్ళ దగ్గర లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంత లేదు అంకుల్? చిన్న పిడిబాకు ఎంత లేదు? చిన్న పిడిబాకు కూడా, పిడిబాకు అంటే స్మాల్ చాక్ కూడా వాళ్ళ దగ్గర లేదు. ఎందుకంటే అది కూడా వాళ్ళు ధరించుకోవడం కూడా వాళ్ళకి అప్పుడు చేత కాదు. ఇప్పుడు యుద్ధము వాళ్ళ పక్షంగా చేయడానికి దేవుడే తన బాహుబలాన్ని చూపి ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి సీసము వలె శత్రువులను మునిగేటట్టు దేవుడు యుద్ధం చేశాడు, కానీ వాళ్ళు యుద్ధం చేయలేదు. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో, నీ కుటుంబంలో యుద్ధం జరుగుతుందని దేవునికి తెలుసు బిడ్డ.
అన్యజనుల వల్ల నీకు యుద్ధం జరుగుతుందని, అన్యజనుల మధ్యలో నువ్వు ఆరాటపడుతున్నావని, అన్యజనుల మధ్యలో నువ్వు నిందించబడుతున్నావని, అన్యజనులతో పోరాటం ఎదుర్కొంటున్నావని, అన్యజనుల యొక్క కనులన్నీ నీ మీదనే ఉన్నాయని దేవునికి తెలుసు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు యుద్ధం చెయ్యొద్దు, నువ్వు వాళ్ళకి నోరివ్వద్దు. వాళ్ళ ముందు నిలబడి నేను యేసయ్య బిడ్డను నేను అని ఎన్నడు నిన్ను నువ్వు కనపరుచుకోకు. నేనేమై ఉన్నానో నా నామము దూషణ పాలు కాకుండా అన్యజనుల మధ్యలో నీ తలను ఎత్తు చేసి నడిపిస్తాను. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. అన్యజనుల మధ్యలో నడిపిస్తాను, నేను నడిపించడం నేను చూస్తాను. ఎందుకు 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 చూద్దామా? దయచేసి ఎందుకు చూద్దామా మీకు అర్థం కావాలంటే 20వ అధ్యాయం అనగా హెస్కేల్ గ్రంథం 20వ అధ్యాయం 22వ వచనం చదివితే ఇంకా మీకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే నేను ప్రత్యక్షమైన అన్యజనుల మధ్య నా నామమునకు దూషణ కలుక్కున్నట్లు ఏ జనుల నుండి వారిని రప్పించుతునో ఆ జనులు చూచుచుండగా ఆ హస్తమును వెనుకకు తీసి నా వాగ్దానాన్ని చెప్పరే. స్తోత్రం గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్పరే. ఇప్పుడు మీకు తెలుగులో చదువుతా. మీరందరూ ఇప్పుడు సాంస్క్రిట్లో చదివారు, నేను తెలుగులో చదువుతా. అందరూ చూడండి ఒకసారి. 22వ వచనం అందరూ మీ బైబిల్ మీరే చూడండి. అయితే యేసుని నేను ప్రత్యక్షమైన అన్యజనుల మధ్య నా యేసు అనే నామమునకు దూషణ కలుక్కున్నట్లు ఏ జనముల్లో నుండి మణిబాబు అనే నిన్ను బయటికి రప్పించుతునో ఆ జనులు చూస్తూ ఉండగా యేసుక్రీస్తు ప్రభువును నా హస్తమును వెనుకకు తీసి నా వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చితిని. ఆమేన్. ఒకసారి గట్టిగా చెప్పండి, ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు అదే వాక్యాన్ని నీ కోసం చదువుకో ఒకసారి. అదే వాక్యాన్ని నీ కోసం చదువుకో ఒకసారి. చదువుదామా? మళ్ళీ చదువుదాం. అయితే యేసు అని నేను ప్రత్యక్షమైన అన్యజనుల మధ్య నా నామమునకు దూషణ కలుక్కున్నట్లు ఏ జనములో నుండి, నీ పేరు పెట్టుకో, ఏ జనములో నుండి మోషేని రప్పించుతునో, ఏ జనములో నుండి దైవజనులు పాల్సారథి గారిని రప్పించుతునో, ఏ జనములో నుండి సోనీని రప్పించుతునో ఆ జనులందరూ చూస్తూ ఉండగా నా యేసయ్య హస్తమును వెనుకకు తీసి ఆయన చేసిన నా వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఆమేన్, ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు అన్ని జనులలో దేవుని హస్తము నీ మీద ఉందని దేవుడు కనపరచబోతున్నాడు. అన్ని జనుల మధ్యలో నువ్వు ఉన్నావని దేవుని తెలుసు బిడ్డ. ఆ అన్ని జనుల మధ్యలో దేవుని హస్తము నీ మీద ఉన్నది. ఆయన నీతో చేసిన వాగ్దానం నెరవేర్చడానికి ఈరోజు ఇష్టపడుతున్నాడు. నీతో దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్చి అన్యజనుల యొక్క దూషణ మాటలు నీ చెవికి వినబడకుండా దేవుడే నీ పక్షంగా కార్యము చేసి యుద్ధము నువ్వు చేయకుండా ఆయన యుద్ధము చేసి నీ కొరకే అద్భుతాన్ని చేయబోతున్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. నీ కొరకు అద్భుతాన్ని చేయబోతున్నాడు, నీ కొరకు అద్భుతాన్ని చేయబోతున్నాడు. మొదటిదేమో ఎడారి యాత్రలు ఏం కనబడుతుంది? మొదట ఎడారి, రెండవది ఏం కనబడుతుంది? అన్యజనులు, మూడవది చాలా ప్రత్యేకమైంది. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హురాలాబా రియాందా రీనామా షాబా రాబా లాబా. 21వ వచనం అనగా నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం. అన్న వేర్ ఇస్ మై వాటర్ బాటిల్? అన్న వేర్ ఇస్ మై వాటర్ బాటిల్? ఐ వాంట్ వాటర్. థ్యాంక్ యూ జీసస్, వండర్ఫుల్ జీసస్. 21వ వచనం అందరూ చదువుదాం ఒకసారి. థ్యాంక్ యూ అన్న, పెట్టుకుంటారు. ఇక్కడ పెట్టండి చాలన్నా. మూడవది అరణ్యము. మూడోది ఏంటమ్మా? అరణ్యం. మీరు అరణ్యాన్ని ఎప్పుడన్నా చూస్తే మీకు తెలుస్తుంది. అరణ్యంలో మొదట దారి కనపడదు. అరణ్యంలో ఏం కనపడదు? దారి కనపడదు. అరణ్యములో కటిక చీకటి కమ్ముకుంటుంది. అరణ్యములను ఎంత అరిచినా ఎవ్వరికి వినబడదు. అరణ్యంలో మార్గం ఏమిటో గమ్యం ఏమిటో కానరాక కనుచూపు మేరల్లో మీరు అమెజాన్ అడవుల్లోకి కానీ అమెజాన్ అడవుల్లోకి వెళ్తే మీరు భయపడిపోతారు. అంత భయంకరమైన అడవులు అవి. ఆ అడవుల్లో కానీ తీసుకెళ్ళి ఒకసారి తప్పిపోతే వాడు ఇంక ఇంటికి రాలేడు. వస్తాడా బిడ్డ? వాడంతే దాదాపు ఒక కొండ చిలువే 52 అడుగులు ఉంటుందంట. 52 అడుగులు ఉంటుందంట. చిన్న చిన్న పిల్లలు 52 అడుగులు. ఇక నువ్వెంత వాటి ముందు ఆలోచించండి. అటువంటి అరణ్యములో
ఎగిరే సర్పాలు, విష సర్పాలు, హానికరమైనటువంటి సర్పాలు, ఏ చెట్టు కొమ్మలు ఏ ఆకులు తింటే ఏ పండు తింటే చస్తామో తెలియదు. ఈ అరణ్యము లాంటి అనుభవంలో నీవు నేను ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు అరణ్యములో ఇశ్రాయేలు కలుసుకున్నట్టే ఈ ఉదయాన అరణ్యము లాంటి అనుభవంలో ఉన్న ప్రతి విశ్వాసిని దేవుడు కలుసుకోబోతున్నాడు. అరణ్యములో సర్పాలున్నాయి. నీ యాత్రా జీవితంలో రకరకాల సర్పము లాంటి నోటి మాటలు కలుగుతున్నాయి. అరణ్యములో దారి కానరావడం లేదు. ఇప్పుడు అరణ్యం లాంటి నీ యాత్రా జీవితంలో గమ్యం ఏంటో నీకు అర్థం కావట్లేదు. అరణ్యములో వారికి మార్గం ఏదో స్పష్టత కనబడడం లేదు. నీ జీవితంలో ఏది యథార్థతో, ఏది క్షుణ్ణమైందో, ఏది నాణ్యత కలిగిందో నీకు అర్థం కావట్లేదు. ఇశ్రాయేలుల అరణ్యంలో ఆకలి తలమటించారు. నీవు నేను చాలాసార్లు మన జీవితంలో ఉద్యోగం లేకుండా, పోషణ లేకుండా, గమ్యం లేకుండా చాలాసార్లు మనం ఏడుస్తూ కూర్చున్నాం. కానీ ప్రభువు అంటున్నాడు, ఇశ్రాయేలీల దేవుడు అరణ్యములో కలుసుకున్నట్టే ఈ ఉదయాన నా యేసయ్య నిన్ను కలుసుకునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇంకొకసారి గట్టిగా చెప్పండి. నీకు ఏమీ తక్కువ కాకుండా. ఎక్కడ చెప్పాడు ఈ మాట? అరణ్యంలో చెప్పాడా, అంతఃపురంలో చెప్పాడా? పక్కన వాళ్ళకి చెప్పండి, నాకేమీ తక్కువ కాదు. చెప్పాలి. నాకేమీ తక్కువ కాదు. ఇప్పుడు దాకా ఏవేవైతే నాకు తక్కువ అనుకున్నానో ఇక నుండి అరణ్యములో ఉన్న నన్ను యేసయ్య కలుసుకున్నాడు. నాకు ఏమీ తక్కువ కాదు. నాకు ఏమీ తక్కువ కాదు. ఆమేన్. లాక్ చేద్దాం. ఆమేన్. ఇంకొకసారి లాక్ చేద్దాం. ఆమేన్. నాకేమీ తక్కువ కాదు. ఆత్మవిశ్వాసం చెప్దామా? నాకేమీ తక్కువ కాదు. ఆ తక్కువనే కదా ఉదయం చర్చికి వచ్చావు. అన్నీ నీకు బాధలు పెట్టుకుని కదా ఇక్కడికి వచ్చావు. అన్నీ నీ జీవితంలో కొదులనికే కదా ఇక్కడికి వచ్చావు. అన్నీ నా జీవితంలో లోటుపాట్లు ఉన్నాయనే కదా చాలాసార్లు నువ్వు వేసారిపోయి, విసిగిపోయి, అలిసిపోయి, డసలిపోయి వచ్చావు. కానీ అరణ్యంలో ఉన్న నిన్ను నా యేసయ్య ఏమీ తక్కువ కాకుండా అద్భుతాన్ని చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. అద్భుతం అరణ్యంలో జరుగుతుంది. పక్కన వాళ్ళు చెప్పండి, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి చెప్పండి, అరణ్యంలో అద్భుతాలు జరుగుతాయి. అరణ్యం లాంటి నా జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. అరణ్యం లాంటి నా జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. మొదటి అద్భుతం చెప్పనా? ఇంట్లో వంట చేసుకుంటాం. మహాతల్లి అమ్మగారు పెడతారు. లేకుంటే ఇంటికి వస్తే సేవకుడు వస్తే ఒకరోజు మా అన్న వచ్చాడని ఒక రుచికరమైన భోజనం పెడతాం. కానీ ఇశ్రాయేలీలకు దేవుడు పరలోకంలోను వెళ్ళి, పరలోకంలో సెరాపులు, కెరూబులు, దేవదూతలు, ప్రధానులు, మికాయేలు దేవదూత, రఘుయేలు దేవదూత, రఫాయేలు దేవదూత, గాబ్రియేలు దేవదూత, ఇంతమంది దేవదూతల మధ్యలో, సెరాపులు, కెరూబుల మధ్యలో వాళ్ళు తింటున్న ఆహారాన్ని ఒక్కసారిగా చేత్తో పట్టుకున్నాడు. ఎవరు తినే ఆహారము? దేవదూతలు తినే ఆహారం. వాళ్ళు అన్నారు, అమ్మో ఇది నరులకి ఇవ్వద్దు, ఇది నరులకి ఇవ్వద్దని. వాళ్ళు ఒక్కరు కూడా నోరెత్తాను లేదు. కొట్టు చప్పట్ల గట్టిగా, ఇంకా గట్టిగా. ఒక్కరు కూడా వాళ్ళు నోరెత్తి మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన తనకిష్టమైనది చేయునని రాయబడింది బైబిల్లో. దేవుడు తనకిష్టమైనది చేయును. తన పిల్లల విషయంలోకి వచ్చేటప్పటికి దేవదూతలు తినే ఆహారాన్ని కూడా ఒక్కసారిగా చేతికి తీసుకున్నాడు. మణిబాబు గారు భలే చెప్తారండి మీరు, దేవదూతల ఆహారాన్ని ఎప్పుడు తీసుకున్నాడండి చేతులని. నా బైబిల్ ఏం చెప్తుందో చూడండి ఒకసారి. దావీదు కీర్తన 78, ద Psalm 78. థ్యాంక్ యూ జీసస్. దావీదు కీర్తన 78. దావీదు కీర్తన 78. అందరూ బైబిల్లోంచి ఒకసారి గట్టిగా చదవాలి. చదువు బిడ్డ. 24. ఆహారమునకై వారి మీద మన్నాను కురిపించను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించును, దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. ఆమె చెప్పండి గట్టిగా. డీమార్ట్లో నుంచి చెప్పండి. డీమార్ట్లో నుంచి
నా దేవుడు తలంచుకుంటే నీ కొరకు ఆకాశాన్ని తెరచి సమృద్ధిగా నీ ఇంటికి పంపించబోతున్నాడు. కొట్టు చప్పటి గట్టిగా, సమృద్ధిగా పంపించబోతున్నాడు. హీ విల్ సెండ్ టు ద అబండెంట్లీ బ్లెస్సింగ్ ఇన్ దిస్ మార్నింగ్. ఒక అబండెంట్లీ బ్లెస్సింగ్, ఒక అద్భుతమైన ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుందంటే ఆకాశము తెరవబడుతుంది. అరణ్యములో ఉన్న నీకోసం అద్భుతం దేవుడు చేసి ఆకాశంలో నుంచి సమృద్ధిగా నీ కొరకై అరణ్యములో ఉన్న నిన్ను ప్రేమించి నీ కొరకు సమృద్ధిగా భోజన పదార్థాలు పంపిస్తాడు. ఆమేన్. భోజనము ప్లస్ పదార్థాలు. చెప్పండి గట్టిగా, భోజనము పదార్థాలు. మణిబాబు గారు, భోజనం పదార్థాలు మాకు అర్థం కావట్లేదు, కొంచెం అర్థమైనట్టు చెప్పండి అని. నా బైబిల్ ఏం చెప్తుందో చూడండి ఒకసారి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనం. 25వ వచనం. అప్పుడు వారు స్వాధీనపరుచుకొని ఏంటంటే సకలమైన పదార్థములతో నీ ఇంటిని దేవుడు నింపబోతున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా, సకలమైన పదార్థాలు. చెప్పండి గట్టిగా, ఏం చెప్పాలి? సకలమైన పదార్థాలు, మంచి పదార్థాలు, భోజన పదార్థాలు సమృద్ధిగా నా ఇంటికి దేవుడు పంపించబోతున్నాడు. ఆమేన్. పక్కన వాళ్ళు చెప్దాం, ఇక నుంచి ప్రొవిజన్ అనే మాట నా ఇంట్లో తక్కువ కాదు, నాకేమీ తక్కువ కాదు, అసలు నాకేమీ తక్కువ కాదు. వాట్ ఏ గుడ్ న్యూస్ ఆఫ్ దిస్ టైం. అరణ్యంలో నాకు అద్భుతాన్ని దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. ఇశ్రాయేలు అనుకున్నారు, అరణ్యంలో మాకెవరు ఆహారం పెడతారు, ఈ అరణ్యం లాంటి కష్టాల్లో మాకెవరు ఇంకా సహాయం చేస్తారు, ఈ అరణ్యం లాంటి పరిస్థితుల్లో మమ్మల్ని ఎవరు ఆదుకుంటారని వారు చాలా 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 ఆలోచిస్తుంటే దేవుడు వారి ఆలోచనల కంటే ముందుగానే పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలతో ఒకసారి డిస్కస్ చేసి ఏమన్నాడంటే, మీరు తినే ఆహారాన్ని భూమి మీదకు నా పిల్లలకి ఇస్తున్నా. ఆమేన్. మీరు తినే ఆహారాన్ని నా పిల్లలకు నేను ఇవ్వాలనుకుంటున్నా అన్నాడు. అందరూ అనుకుంటున్నారు ఈ ఆహారాన్ని ఇచ్చేస్తాడేమోలే. ఏ ఆహారము? వాళ్ళు తింటున్న ఆహారం ఎవరికి అప్పుడు దాకా తెలియదు. దేవదూతలు తినే ఆహారం ఏంటో తెలియదు. ఐస్ క్రీములు నూగుగా ఉంటుందే తెలుసా? ఐస్ క్రీమ్ మనం తిన్నారా లేదా? ఏందన్నా వీళ్ళు లేట్ అయిపోయారు, వీళ్ళు అంకుల్ ఏంది అంకుల్ ఏమి తిన్నట్టుగా అర్థమైందా? ఐస్ క్రీమ్ తినరా మీరు? ఐస్ క్రీమ్లో నూగుగా ఉంటుంది. అంటే ఏంటంటే కొంచెం నూగుగా ఉంటుంది కదా. ఐస్ క్రీమ్లో నూగు ఎలా ఉంటుంది? ఆ సన్నని అపూపం వల్లే, ఆ యొక్క కొత్తిమీర గింజ వల్లే ఆ యొక్క మన్నా భూలోకంలో కురిసినప్పుడు ఇశ్రాయేలు అప్పుడు దాకా చూడలేదు. వాళ్ళు అన్న మాట ఏంటంటే, ఇది ఏమి అన్నారు. ఏమన్నారు? ఇట్లా చేతి ఎత్తుకొని ఏమన్నారు? ఇది ఏమి, ఇదేమని, వాట్ ఇస్ దిస్, వీ డోంట్ నో దట్ ఆఫ్ మన్నా. మాకు దాని పేరు కూడా మాకు తెలియదు, ఇదేంటి కొత్తగా ఉంది, ఈ ఆహారం ఏంటి? అందుకే యేసుప్రభు అన్నాడు, నేను పరలోకం నుండి దిగి వచ్చిన మన్నానయ్యున్నాను. పరలోకం నుండి దిగి వచ్చిన మన్నానయ్యున్నాను. నీ పితరులు మన్నాన్ని తినను, వారు చనిపోయిరి. నేనిచ్చు ఈ ఆహారం తినేవాడు ఎన్నటికీ చనిపోడు. ఇప్పుడు అరణ్యములో మన్నాగా దిగి వచ్చింది ఎవరంటే సాక్షాత్ యేసుప్రభు చెప్పాడు, నేను మన్నానయ్యున్నాను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మన్నాగా ఉన్నాడు, తండ్రి యొద్ద నుంచి పంపించబడ్డాడు. పరలోకం నుండి భూలోకానికి మన్నా ఏ రీతికైతే దిగొచ్చిందో, యేసు ప్రభు కూడా పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చాడు. ఏ రీతికైతే ఆ మన్నా భూమి మీద పడిందో, యేసు ప్రభు కూడా భూలోకంలో ప్రజల కొరకు నిలబడ్డాడు. ఆ మన్నా ఏ రీతికైతే ప్రజలకు కనపరుచుకున్నాడు, యేసు ప్రభు కూడా ప్రజలకు కనపడ్డాడు. ఆ మన్నా ఏ రీతికైతే వారి చేతిలో ఒదిగిపోయిందో, యేసు ప్రభు కూడా తాక్చూడగలిగారు. ఆ మన్నా ఏ రీతికైతే ఆహారంగా తీసుకున్నారో, యేసు ప్రభువును కూడా వారు ఆహారంగా తీసుకున్నారు. ఆ మన్నా ఏ రీతికైతే వారి జీవితాలలో కొదువులు తీర్చగలిగిందో, యేసు ప్రభు కూడా అక్కర్లో కొదువులు తీర్చగలిగాడు. ఆ మన్నా ఏ రీతిగా అయితే తన్ను తాను తగ్గించుకొని అపూపం వల్లే మారిపోయిందో, యేసయ్య కూడా ఆయన మహాగణుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు ఉండి తాను రిక్తునిగా మార్చుకొని నీ కొరకై మానవ రూపిగా, నరరూపిగా వచ్చాడు. ఆయన మన్నా ఏ రీతిగా అయితే ఇశ్రాయేలుకు వాకిళ్ళ ముందు నిలబడిందో, యేసు ప్రభు కూడా తమ గుమ్మాల ముందు నిలబడి రక్షణ కొరకు తలుపు తట్టాడు. మన్నా ఏ రీతిగా అయితే ఇశ్రాయేలు కలుసుకునిందో, యేసుక్రీస్తు ప్రభు కూడా తన ప్రజలు కలుసుకున్నాడు. సాక్షాత్ అరణ్యంలో కనబడిన మన్నా యేసుక్రీస్తు ప్రభు ఇద్దరు ఒక్కరే. కొట్టు చప్పట్లు గట్టిగా. ఇప్పుడు ఆ మన్నాను ఇశ్రాయేలు తిన్నారు, కానీ వాళ్ళు యేసుని గుర్తించలేకపోయారు. కానీ ఇప్పుడు నీ ఇంటిని మన్నా అయిన క్రీస్తుతో దేవుడు నింపాలనుకుంటున్నాడు. సకల మంచి పదార్థాలతో, సకలమైన శ్రేష్ఠ పదార్థాలతో నీ ఇంటిని దేవుడు నింపునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. నీ ఇంటిని దేవుడు నింపునుగాక.
నీ ఇంటిని దేవుడు నింపునుగాక. మీరు ఇంటికి వెళ్ళగానే నేను దేవుని ఆత్మతో నిలబడి చెప్తున్నా, ఒక దేవదూత మీ ఇంట్లో ఉంటుంది. ఆ దేవదూత మీరు ఇంటికి వెళ్ళే లోపల యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని ఎదుర్కొని మీ ఇంట్లో ఉన్న ప్రతి శాపాన్ని తొలగించి ఆశీర్వాదాన్ని సిద్ధపరిచి ఉన్నది. ఆశీర్వాదాన్ని సిద్ధపరిచి ఉన్నది. దయచేసి చూడండి. అనగా 78వ దావీదు కీర్తన, 78వ దావీదు కీర్తన 19వ వచనం. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధంగా మాట్లాడారు. అరణ్యంలోనే విరోధంగా మాటలు లేస్తాయి. ఎప్పుడు కూడా కష్టాలలో కదా మాటలు వస్తాయి. కష్టాలు లేకపోతే మాటలు వస్తాయి. మీకు మంచి ఏసీ మంచి సోనీ టీవీ ఒకటి పెట్టి ఒక 10 లక్షల చేతికి డబ్బు ఇచ్చి నీ అకౌంట్లో వేయించి ఏటీఎం లేదా ఫోన్పే నీ చేతికి ఇస్తే తిడతావు నువ్వు ఎవరినన్నా? అమ్మ అప్పుడు కూడా తిడతారు. ఎందుకంటే నాతో మీరు పెట్టుకుంటారా? అప్పుడంటే నా దగ్గర ఏమి లేదు, ఇప్పుడు నా దగ్గర ఇవన్నీ ఉన్నాయి, మీ అంత చూస్తానంటారు. అప్పుడు కూడా మాటలాగవు మనిషికి. మనిషి ఎప్పుడు మంచోడు అవుతాడంటే చచ్చిన రోజే మంచోడు అవుతాడు. హల్లెలూయా. ఆ రోజు మాట్లాడడు, కోపం రాదు, బీపీ పెరగదు, ఎవరిని తిట్టడు, జరిగిన మాటికి లేవనెత్తడు. ఒకవేళ శత్రువులు పూలదండ తీసుకొచ్చి అక్కడ నిలబడినప్పుడు ఏమిరా ఇప్పుడు వస్తావా నువ్వు అని లేచాడు అనుకోండి, అర్థమైందా? నాకు నువ్వు వేసిన మాలక్కర్లేదు తీసి పడేసేసి మళ్ళీ పడుకున్నాడు అనుకోండి, ఒక్కడన్నా ఉంటారండి అక్కడ? ఉంటారండి? క్రీస్తులో నువ్వు ఎప్పుడైతే వచ్చావో అరణ్యములో దేవుడు మొదట నీకు ఆహారాన్ని సిద్ధపరచగలడా అని ఎవరెవరైతే నిన్ను అన్నారో వారి కన్నులు ఎదుట దేవుడు ఈరోజు నీకు మన్నాని సిద్ధపరచబోతున్నాడు. ఆమేన్. సమృద్ధిని సిద్ధపరచబోతున్నాడు. అరణ్యములో నీకు ఏవేవైతే కొదువులు ఉన్నాయో ఆ కొదువులన్నీ కూడా సమృద్ధిగా మార్చబడబోతున్నాయి. ఆమేన్. రెండోది, అరణ్యంలో ఏం లేదన్నారు? మొదట ఆహారం లేదన్నారు. దేవుడు ఆహారాన్ని ఎక్కడి నుంచి తెచ్చిచ్చాడు? దేవదూతలు దీని ఆహారాన్ని తీసుకొచ్చి వారి ఇంటి ముందునే, వారి వాకిళ్ళ ముందునే పెట్టాడు. ప్రతిరోజు వాళ్ళు కడుపు నిండా తిన్నారు. ఆమేన్. ఎన్ని రోజులు తిన్నారు? చెప్పనా? తమిళ్ తెలియం, తెలుగు తెలియం మామూలుగా చెప్పనా? కానానికి రేపు ఉదయం అడుగు పెట్టేంత వరకు 40 సంవత్సరాలు, 40 పగళ్ళు, 40 రాత్రులు కేవలము ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు వారికి దేవుడు 25 లక్షల మంది అక్కడి నుంచి బయట వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఐగుప్తులు. అసలు పోయింది ఎంతమంది? 70. అంకుల్ చెప్పలు కొట్టుండి ఒకసారి గట్టిగా. తమాష కాదు. ఆయన ఏం చెప్పాడో తెలియదు, మొత్తానికి మాత్రం క్లారిటీ ఇచ్చాడు. 70. ఇంకొంచెం చెప్దామా? ఇంకెవరైనా? అంకుల్ 75 అన్నారు, సిస్టర్ 70 అన్నారు, ఇంకొకరు ఎవరైనా? ఒకటోసారి, రెండోసారి, మూడోసారి 74. అసలు నా బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. 66 మంది. 66 మంది. మణిబాబు గారు చెప్పి తప్పండి, మణిబాబు సరిగ్గా చెప్పట్లేదు, నా బైబిల్ ఏం చెప్తా చూద్దాం. నాకు ఒక బైబిల్ ఉంటుందిగా, నా దగ్గర ఒక బైబిల్ ఉంటుందిగా. నా బైబిల్ ఏం చెప్తా, నా ప్రియమైన బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. ఓ రియాందరి నా మా షాబారాబాలికారా. ఆదికాండం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లోడ్. ఓ రీబా నా మా షాబారాబాలికారా. 49 ఆదికాండం. వెయిట్ 48 కొంచెం 47 చదివితే ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. 47 చదివితే మీకు బాగా అర్థమవుతుంది. నేను చదువునా బిడ్డ? 46 26 వచనం. యాకోబు కోడండ్రులను వినాయించి అతని గర్భవాసమును పుట్టి యాకోబుతో కూడా ఐగుప్తుకు వచ్చిన వారందరూ ఎంతమంది అండి? నా బైబిల్ కరెక్టేనా? మరి 70 మంది ఏమైనారు? 70 మంది అయినారు. లెక్క కరెక్టే. చూద్దాం ఒకసారి, చదువునాను కంటిన్యూ. ఒకటి
యేసేపు కుమారులు ఇద్దరు, 70 మంది. అక్కడ నలుగురు ఉన్నారు. ఎక్కడ రిజర్వ్డ్గా అక్కడ ఉన్నారు? ఐగుప్తులో నలుగురు ఉన్నారు. ఎవరు? యాకోబు, యేసేపు యొక్క కుమారులు ఇద్దరు, యేసేపు భార్య. మొత్తం ఎంతమంది? 70 మంది. 70 మంది మొత్తం యాడ్ అయ్యారు. దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా. 70 మంది ఏమయ్యారు? బయట వచ్చేటప్పటికి 25 లక్షల మంది అయ్యారు. ఎంతమంది అయినారు? 25 లక్షల మంది. పిల్లలు భార్యలు కాకుండా ఇశ్రాయేలు మాత్రమే 25 లక్ష పురుషులు మాత్రమే లెక్కించారు. 25 లక్షల మంది. 6 లక్షల మంది ఈ వీరులు వాళ్ళ మొత్తం 25 లక్షల మంది బయట వచ్చేసారు. 25 లక్షల మంది. 25 లక్షల మందికి పొయ్యి పెట్టి వండాలంటే కష్టం. సామాన్లు దోవాలా, అంట్లు దోవాలా, ఆహారం సిద్ధపరచాలా. బిడా, నువ్వు వంట చేయవా? నువ్వు కట్లేగేవా? నువ్వు బియ్యం కడగవా? నువ్వు ఆ పొయ్యి కాడ కలపెట్టవా? లేకుండా పోతే నువ్వేమైనా వంట చేసరికి ఆకులు వేయవా? ఎవరు ఆకులు ఎత్తాలి? ఎవరు చేయాలని ఒక్కరు నువ్వు కొట్టుకొని చచ్చి ఉండేవాళ్ళు. ఆమెన్. ఇశ్రాయేలు 40 సంవత్సరాలు ఒకరోజు కూడా పొయ్యి పెట్టి వంట వండలేదు. హల్లెలూయా చెప్తాం గట్టిగా. పొయ్యి పెట్టి వంట వండలేదు. పొయ్యి పెట్టి వంట వండలేదు. నా దేవుడు వంట చేసి ఎవరికి పెట్టాడు? ఆయనే స్వయంగా ఇశ్రాయేలుకి దాదాపు 25 లక్షల మందికి పైగా ప్రతిరోజు ఆహారాన్ని ఆయనే సిద్ధపరిచి వారిని తినమని నోటికి అందించాడు. అరణ్యములో దేవుని ప్రేమ ఇశ్రాయేలుకు కనపడింది. అరణ్యములో వారికి ఆహారం సమృద్ధిగా దొరికింది. అరణ్యములో దేవుని స్నేహం వాళ్ళకి దొరికింది. ఇప్పుడు అరణ్యములో ఏం జరిగిందో చూద్దాం. అరణ్యములో అనగా దావీదు కీర్తన 78, దావీదు కీర్తన 78 అందరూ బైబిల్ తీయాలని కోరుకుంటున్నాను. 15వ వచనం. అరణ్యములో ఆయన బండను చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చును. స్తోత్రం చెప్దాం గట్టిగా. సముద్రానికి నీళ్ళకి ఏమైనా సంబంధం ఉంది అక్కడ? అరణ్యంలో నీళ్ళు ఇచ్చాడు. అరణ్యంలో ఏమి ఇచ్చాడు దేవుడు? అరణ్యంలో ఏం దొరికింది? ఆహారం దొరికింది. అరణ్యంలో ఏం దొరికింది? నీరు. ఆ నీరు కూడా బండను చీల్చినప్పుడు ఆ బండలోంచి వచ్చిన నీళ్లు ఒక ఏరులై పారింది. 40 సంవత్సరాల ఇశ్రాయేలు కానానికి వెళ్ళేంత దూరం తల్లి ఆ నీళ్లు వాళ్ళని వెంబడించాయి. సముద్రం అంత విస్తారమైన నీళ్లు వారి వెంటనే వచ్చాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకా గట్టి స్తోత్రం చెప్పండి. నీళ్ళు ఒక దగ్గర ఆగిపోయి వీళ్ళు కొండలు తట్టలు బుట్టలు ఎత్తుకుని పోయి నీళ్లు తోడుకొచ్చుకోలేదు. వాళ్ళు నడిచినంత దూరం ఇశ్రాయేలీల్ని ఈ సముద్రం అంత విస్తారమైన నీళ్లు వారిని వెంబడించాయి. ఆ చీల్చబడిన బండ ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభు. అరణ్యంలో కనబడిన మన్నా ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభు. అరణ్యములో వారికి మేఘస్తంభంగా కనపడింది ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభు. అరణ్యములోకి అగ్నిస్తంభంగా కనపడింది ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభు. మణిబాబు గారు, మేము ఎప్పుడు చూడదు, నువ్వు చెప్తే మేము ఎట్ట నమ్ముతామండి? వాక్యం చూద్దామని అంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది. హెబీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం చివరి వచనంలో ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు కనుక మనం ప్రీతికరమైన సేవ చేయదము. కొట్టు చప్పట్లు గట్టిగా. ఆ దహించు అగ్ని అయిన దేవుడు ఇశ్రాయేలుకు రాత్రిపూట అగ్నిస్తంభంగా కనపడ్డాడు. మేఘస్తంభంగా కనబడినప్పుడు హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించినందున ఆ మేఘం ఎవరో కాదు, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే. ఇప్పుడు అరణ్యములో యేసు ప్రభు ఎక్కడెక్కడ కనపడ్డాడో ఒకసారి నోటితో పలుకుదామా? అరణ్యములు చీల్చబడిన బండగా కనపడ్డాడు. రెండవది నీళ్లుగా కనపడ్డాడు. మూడవదిగా మన్నాగా కనపడ్డాడు. నాలుగవదిగా మేఘంగా కనపడ్డాడు. ఐదవదిగా అగ్నిస్తంభంగా కనపడ్డాడు. ఆరవదిగా అరణ్యంలో వారికి వాగ్దాన భూమిగా కనపడ్డాడు. ఆ వాగ్దాన భూమి ఎవరో కాదు, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు నేను ఆ వాగ్దాన భూమిలోకి వెళ్ళాలి. ఇప్పుడు ఆ వాగ్దాన భూమి అక్కడ ఉన్నది. ఆ వాగ్దానం చేయబడిన భూమిలోకి అడుగుపెట్టడానికే ఈ పరిచర్య, ఈ భారము, ఈ అవమానము, ఈ ఒంటరితనం, ఈ నింద, ఇవన్నీ ఎక్కడికంటే ఆ వాగ్దానం చేయబడిన భూమికి నేను వెళ్ళాలి. నా కొరకు అక్కడ భూమి సిద్ధపరిచి ఉన్నాడు. అందుకే నేను మీకు స్థలము సిద్ధపరిచి వెళుచున్నాను. ఒకవేళ అక్కడ స్థలము లేనట్లే మీకు నేను చెప్తాను. నా తండ్రి ఇంట అనేకమైన నివాసాలు ఉన్నాయి. ఆ తండ్రి ఇంట్లో అక్కడ భూమి ఉన్నది. ఆ భూమిలో ఎవరున్నారంటే యేసు ప్రభు ఉన్నారు. ఎవరి కోసం ఉన్నారంటే నా కోసం, నీ కోసం ఉన్నారు. ఇప్పుడు వాగ్దానం చేయబడిన భూమిలోకి మనం వెళ్ళడానికే ఈ పరిచర్య అంతా.
ఈ శ్రమ అంతా, ఈ బాధ అంతా, ఈ కన్నీరంతా. ఇప్పుడు అరణ్యంలో నాకు ఎన్ని ఆశీర్వాదాలు కనపడ్డాయి, ఎన్ని ఆశలు కనపడ్డాయి. మన్నాగా నన్ను వచ్చి కలుసుకున్నాడు, మేఘస్తంభంగా నాకు నీడగా వచ్చి నిలబడ్డాడు, అగ్నిస్తంభంగా నాకు రాత్రిపూట ధరనిచ్చాడు, నాకు దాహం తీర్చడానికి బండగా కనపడ్డాడు, చీల్చబడిన కొట్టబడిన బండగా నా కోసం అక్కడ అరణ్యంలో కనపడ్డాడు, ప్రవహించిన నీటి జలముగా నా కొరకు కనపడ్డాడు. అంతకంటే ఎక్కువగా ఆయన మన్నాగా నా కొరకై ప్రత్యక్షమయ్యాడు. చివరకు నా కొరకై ఆయన వాగ్దాన భూమిగా కనపడ్డాడు. స్తోత్రము కలుగునుగాక, స్తోత్రము కలుగునుగాక, స్తోత్రము కలుగునుగాక. ఇప్పుడు అరణ్యము లేకపోతే ఇశ్రాయేలుకు యేసు ప్రభు యొక్క మనుగడ లేదు. ఇప్పుడు అరణ్యంలో అన్నిసార్లు వాళ్ళకి కనబడిన వాళ్ళు ఒక్కసారి కూడా ఈయన దేవుని కుమారుడని వాళ్ళు గుర్తించలేకపోయారు. దేవుని కుమారుడని వాళ్ళు గుర్తించలేకపోయారు. అన్నిసార్లు దేవుడు వారిని దర్శిస్తూ వచ్చాడు, అన్నిసార్లు దేవుడు వారిని కనబడుతూ వచ్చాడు. కానీ ఇశ్రాయేల్ ఒక్కసారి కూడా ఆయన వైపు చూడలేదు, ఆయన వైపు చూడలేదు. చివరకు ఆయన వధించబడిన పస్కా గొర్రె పిల్లగా అరణ్యములో కనపడ్డాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. వధించబడిన పస్కా గొర్రె పిల్లగా కనబడి, ఇదిగో మీ కొరకు నేను ఇలాగ వధించబడ్డాను, నన్ను మీరు భుజించండి అని ఆయన వధించబడిన గొర్రె పిల్లగా, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 1-6 రాయబడినటువంటి ఆ వధించబడిన గొర్రె పిల్లగా అరణ్యంలో కనబడితే అక్కడ కూడా యేసును నిదానించి చూడలేకపోయారు. చివరికి ఏడవదిగా ఆయన అరణ్యంలో ఎత్తబడిన ఇత్తడి సర్పంగా కనపడ్డాడు. కొట్టు చప్పట్ల గడిగా, ఎత్తబడిన ఇత్తడి సర్పంగా కనపడ్డాడు. యోహాను రాసినటువంటి సువార్త, థ్యాంక్ యూ జీసస్. నీనామా షబా రాబా లికా రాబా. యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము చదువు బిడ్డ. ఆ వచనం చెప్పమ్మా అందరికి ఒకసారి. చదువు బిడ్డ. అరణ్యములో మోషే సర్పమును ఎలాగును ఎత్తునో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఆ ఎత్తబడిన ఆ యొక్క సర్పము ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. ఆ పాము కరచిన ప్రతివాడు నిదానించి ఆ యొక్క ఇత్తడి సర్పం వైపు చూసినప్పుడు ఏ రీతిగా అయితే వాళ్ళు బతికారో, నా యేసయ్యను చూచిన వాళ్ళు కూడా ఈ ఉదయకాల సమయాన నిత్య జీవం కలిగి బతుకుతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, ఇంకోసారి గట్టిగా చెప్పండి. ఇప్పుడు అరణ్యంలో దేవుడు ఎన్నిసార్లు కనపడ్డాడు? 7 దగ్గరలు కనపడ్డాడు. ఎన్నిసార్లు కనపడ్డాడు చెప్దాం ఒకసారి. ఎప్పటిదాకా మీరు ఎక్కడ ఇనుండ్రు మాట. అరణ్యంలో యేసు 7 సార్లు కనపడ్డాడు. ఎవరు చెప్పలా. నా ప్రభువు నీతో చెప్తున్నాడు ఈరోజు, నా ప్రభువు నీతో చెప్తున్నాడు. మొదట ఎక్కడ కనపడ్డాడు దేవుడు? అరణ్యంలో. ఎక్కడ కనపడ్డాడు? మన్నాగా కనపడ్డాడు. రెండవదిగా చీల్చబడిన బండగా కనపడ్డాడు. మూడవదిగా కొంతమంది డౌట్ ఉంది, మణిబాబు గారు చీల్చబడిన బండ ఎవరు? అసలుకి ఏంది మీరు అలా చెప్తున్నారంటే, 1 కొరింథీయుల పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. ద ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 10 verse 4. 1 కొరింథీ 10:4 వచనం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానాన్ని పానీయం చేసిరి, ఏలయనగా బండలోనిది త్రాగిరి. చప్పట్లు కొడదాం గట్టిగా, ఇంకా గట్టిగా. చచ్చు చప్పట్లు కాదు, యేసయ్యకి. ఆ బండ క్రీస్తే. ఇప్పుడు ఆ చీల్చబడిన బండ ఎవరు? క్రీస్తే. ఇప్పుడు మొదటిగా ఎక్కడ కనపడ్డాడు యేసు ప్రభు? మన్నాగా కనపడ్డాడు. అందరూ ఇలా చెప్దాం అందరూ. నా యేసయ్య మొదటగా మన్నాగా కనపడ్డాడు. రెండవదిగా నా యేసయ్య అరణ్యంలో చీల్చబడిన బండగా కనపడ్డాడు. మూడవదిగా నా యేసయ్య జీవజలంగా కనపడ్డాడు. ఎలా కనపడ్డాడు? ఒకే పానీయమును తాగారు. ఆ పానీయం ఎవరో కాదు, యేసుక్రీస్తు. అందుకే నేనిచ్చు ఈ జలములు తాగువాడు ఎన్నటికీ దప్పిగొనడు. కాబట్టి ఆ జలం ఎవరు? సాక్షాత్తు యేసుక్రీస్తు. మూడవదిగా జలముగా కనపడ్డాడు. నాలుగవదిగా మేఘస్తంభంగా కనపడ్డాడు. ఐదవదిగా అగ్నిస్తంభం కనపడ్డాడు. ఆరవదిగా ఎత్తబడిన ఇత్తడి సర్పంగా కనపడ్డాడు. ఏడవదిగా వధించబడిన గొర్రె పిల్లగా కనపడ్డాడు. స్తోత్రం చెప్దాం గట్టిగా, ఇంకా గట్టిగా చెప్దాం.
అరణ్యంలో యేసయ్య ఇశ్రాయేలును కలుసుకున్నాడా, కలుసుకోలేదా? చెప్పాలి గట్టిగా. కలుసుకున్నాడు. ఇప్పుడు నీవు నేను అరణ్యంలో ఉన్నాం, నిన్ను యేసయ్య కలుసుకుంటున్నాడు. నిన్ను దేవుడు కలుసుకుంటున్నాడు ఈ అరణ్యంలో. ఈ అరణ్యం లాంటి అనుభవంలో నన్ను దేవుడు కలుసుకొని ఈరోజు ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఆ ఆశీర్వాదం అంటే సకలమైన మంచి పదార్థాలతో అరణ్యంలో దేవుడు నిన్ను పోషించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా, చెప్పండి. అరణ్యంలో నాకు సమృద్ధిగా పోషణ కలుగుతుంది. ఆమేన్. చూడండి ఒకసారి 9వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం, ప్రార్థన చేసుకుందాం. 9వ అధ్యాయం 9వ అధ్యాయము 21వ వచనం. నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరాలు వారిని పోషించి తిని వారి వస్త్రాలు పాతగిలలేదు, వారి కాళ్లకు వాపు రాలేదు. ఇదియుగాక రాజ్యములను వారికి అప్పగించాడు. ఆమేన్ చెప్దాం గట్టిగా. నా దేవుడు ఈరోజు నీకు సరిహద్దులను ఏర్పరచబోతున్నాడు. అరణ్యంలో నీకు ఏది తక్కువ కాదు. ఒకవేళ అరణ్యం లాంటి అనుభవంలో ఉన్నావని నీ ఆత్మ లేదా మనస్సాక్షి నీతో చెప్తుంటే ఈరోజు నువ్వు చెప్పాలి, శాతానా నేను అరణ్యంలో ఉన్నాను అనుకున్నా, కానీ అరణ్యంలో ఉన్నట్టే నా బతుకున్నా నాకు దేవుడు సమృద్ధిగా పోషణ ఇవ్వబోతున్నాడు. ఆమేన్. నా దేవుడు నాకు పోషణ ఇవ్వబోతున్నాడు, సమృద్ధిని ఇవ్వబోతున్నాడు, ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు, సమృద్ధి జీవాన్ని ఇవ్వబోతున్నాడు, నిత్యత్వపు ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. అంతకంటే ఎక్కువగా నాకేమీ తక్కువ కాదు. చెప్పాలి గట్టిగా, నాకేమీ తక్కువ కాదు. శాతానుడు వచ్చి మళ్ళీ నీ చెవులో చెప్తుంటే మనం ఏం చెప్పాలి? నాకేమీ తక్కువ కాదు, పో. ఎవరితో చెప్పాలి? శాతానుతో చెప్పాలి. శాతాను ఏమేం చెప్పాడు నీకు ఇప్పుడు దాకా? చూసావా ఎర్రనంటే కష్టాలు, నీకు ఎన్ని బాధలు ఉన్నాయో చూసావా? నీ బిడ్డలు నీ మాట వింటున్నారా? నీ భర్త నీ మాట వింటున్నాడా? అసలు నీకు సరైన సంపాదన ఉందా? నీ చేతుల్లో కనీసం ఏమైనా వస్తువులు ఉన్నాయా? అసలు మెడలో వేసుకోవడానికి మంచి మంగళసూత్రం అయినా ఉండదా? అసలు నీ ఇంట్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, నీకు ఎన్ని కష్టాలు ఉన్నాయి, అసలు నీకున్న కష్టాలు ఏ ఆడపిల్లకన్నా ఉండదా? ఛీ! శాతాంతో నువ్వు చెప్పాలి, అరే శాతాను, ఈరోజు నాతో నువ్వు ఏవేవైతే కొదువులు అని చెప్పావో, నేను సమృద్ధి కలిగి నా తండ్రి ఇంటి నుంచి వచ్చాను. కొట్టు చప్పట్లు గట్టిగా, సమృద్ధి కలిగి నా తండ్రి ఇంటి నుంచి వచ్చాను. ఇప్పుడు అరణ్యంలో దేవుడు నాకు సమృద్ధిగా ఇచ్చి పంపించాడు. ఇప్పుడు అరణ్యంతోనే వెళ్ళాను. నా దేవుడు అరణ్యంలో నాకు 7 విషయాలు చెప్పాడు. ఎన్ని చెప్పాడు? 7 విషయాలు చెప్పాడు. ఆ 7 విషయాలు ఇప్పుడు దాకా వినలా. వాగ్దాన భూమి నేను అక్కడే చూసా, చీల్చబడిన బండ నాకు అక్కడే కనపడింది, ప్రవహించిన నీరు నాకు అక్కడే కనపడింది, దిగి వచ్చిన మన్నా నాకు అక్కడే కనపడింది, ఎత్తబడిన ఇతర సర్పం నాకు అక్కడే కనపడింది, అంతకంటే వధించబడిన గొర్రెపిల్ల క్రీస్తు కూడా నాకు అక్కడే కనపడ్డాడు. అరణ్యమే నాకు ఆశీర్వాదమైంది. స్తోత్రం చెప్తాం గట్టిగా. అరణ్యంలో ఏముంది? ఇప్పుడు అద్భుతం ఉంది. అరణ్యంలో ఏముంది? చెప్పాలి గట్టిగా. అరణ్యంలో ఏముంది? కాళ్ళు వాపు రావు. చెప్పాలి, కాళ్ళు వాపు రావు. చెప్పాలి సీరియస్గా, కాళ్ళు వాపు రావు. నా కాళ్ళు పాతగెలవు, నా చెప్పులు పాతగెలవు, నా వస్త్రాలు పాతగెలవు. మీకు ఆశ్చర్యం మాట చెప్తా, 25 లక్షల మంది బట్టలు ఉత్తుకోవడం ఎంత సౌటు మట్టి కావాలా? సౌటు మట్టి అంటే ఇస్రాయేల్కి ఆ రోజుల్లో, ఇప్పుడంటే నిర్మా పౌడర్ వచ్చింది, రిన్ను, మళ్ళీ అడ్వర్టైజ్మెంట్లు అయిపోతాయి. నేను చెప్పానంటే అడ్వర్టైజ్మెంట్లు అయిపోతాయి. అర్థమైందా? రిన్ను, సర్ఫెక్స్లు, ఇంకేమున్నాయి బిడ్డ? ఏరియల్లు, అర్థమైందా? నేను ఎత్తున పులుకునే షాంపూ, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇశ్రాయేలు ఒక్కరోజు కూడా ఎక్కడైనా వాగుల దగ్గర, వంకల దగ్గర ఒకరైనా గుడ్డలు ఉతుక్కొని ఆరేసుకున్నారా? ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు వేసుకొచ్చినారే బట్టలు ఫ్రెష్గా. ఆ రోజు ఎంత పరిమళ వాసన అయితే ఆ యొక్క ఎర్ర సముద్రం దాటేటప్పుడు దేవుడు బయటకు తీసుకొచ్చాడో, ఆ పరిమళ వాసన వాగ్దానం వెళ్ళేంత వరకు వారి కాలరు కూడా మాయలేదు. కొట్టు చప్పట్లు గట్టిగా. వారి చీర అంచులు కూడా మాయలేదు. ఎంత గొప్ప దేవుడు నీకు నాకున్నాడు బిడ్డ. ఇవి కథలు కాదు, అభూత కల్పన కాదు, అక్షరంతో కూడిన మాటలు కాదు. ఆత్మ సంబంధంగా నువ్వు ఆలోచన చేస్తే నాకేమీ తక్కువ కాదు. ఆమేన్. చెప్పాలి, నాకేమి, నా సేవకి ఏది తక్కువ కాదు, నా సేవకి ఏది తక్కువ కాదు, నా సేవకి ఏది తక్కువ కాదు, నా పరిచర్యకి ఏది తక్కువ కాదు. నన్ను దేవుడు పోషిస్తాడు. ఎండలు పోషిస్తాడు, చూద్దాంలే అని సాతాను అనిందనుకో, నువ్వు చెప్పాలి, వాగ్దాన భూమిలోకి ఇశ్రాయేలు వెళ్ళేంతవరకు పోషించినట్టే నేను ఆ వాగ్దాన భూమి పరలోకం వెళ్ళేంతవరకు దేవుడు నన్ను పోషిస్తాడు. దేవుడు నన్ను పోషిస్తాడు. నాకేది కొదువు కాదు. ఆమెన్ చెప్దాం గట్టిగా. ఇంకొకసారి ఆమెన్ చెప్దాం గట్టిగా. ఇంకొకసారి ఆమెన్ చెప్దాం. పక్కన వాళ్ళకి చేయిద్దాం. దేవుడు మొదట ఎక్కడ కలుసుకున్నాడు? ఎడారిలో కలుసుకున్నాడు. ఎక్కడ కలుసుకున్నాడు? మొదట ఎడారిలో ఏమైనా తక్కువైందా వాళ్ళకి?
రెండోది అన్ని జనుల మధ్య కలుసుకున్నాడు, వాళ్ళకి ఏమన్నా లోటు చేశాడా? మూడోది అరణ్యంలో కలుసుకున్నాడు, అద్భుతాలు అరణ్యంలో నువ్వు పుట్టాయి. ఆమేన్. నువ్వు ఎక్కడున్నావు ఈరోజు? నువ్వు ఏ పరిస్థితుల్లో దిగులు పెట్టుకొని వచ్చావు? ఎక్కడ కూర్చొని ఆలోచిస్తున్నావు? ఏ విషయంలో తలంచుకొని వచ్చావు? నీ కన్నీరు, వేదన, బాధ, శ్రమ నా యేసుకి తెలుసు. నా యేసుకి తెలుసు బిడ్డ. నా దేవుడు నీ కొరకే సమస్తాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. నీ కోసం ఒక వీలునామా రాసి పెట్టాడు. ఈ వీలునామా ఈ ఫ్లెక్స్ వెనకలు ఉన్నది. ఈ వీలునామా ఎక్కడుంది? ఈ ఫ్లెక్సీ వెనకాల వీలునామా ఉంది. ఆ వీలునామాలో పాల్సారందరి పేరు మీద 25 లక్షలు ఉన్నాయి. ఆమేన్. మణిబాబు గారి పేరు మీద ఎంత ఉండాలి? 50 లక్షలు. మా అన్నయ్య చెప్పేస్తున్నాడు 50 లక్షలు. అన్న నీ పేరు మీద ఎంత ఉండాలా? చెప్పండి, సీరియస్ చెప్పండి, నోటితో చెప్పండి. నా మార్క్ అన్న ఎంత కావాలన్నా? 25 లక్షలు సరిపోతాయి అన్నకి. అన్న మీకు 1 కోటి రూపాయలు. నీకు అంకుల్ నీకు డబ్బులు కావాలి. అంకుల్ మీకు డబ్బులు కావాలి బతకడానికి. ఎంత కావాలి? 50 లక్షలు. అమ్మ మీకు? నాయన బంగారు కూడా కొనుక్కోవాలి కదా మణిబాబు, ఇంకొంచెం ఎక్స్ట్రా చెప్పు నాయన. మీ అందరి పేరు మీద వీలునామా ఎక్కడుంది? ఎక్కడుంది వీలునామా? ఎక్కడుంది వీలునామా? ఎక్కడుంది? లోపల ఉంది. వీలునామా ఎక్కడుంది? లోపల ఉంది. ఇప్పుడు వీలునామా తెలియకనే నీవు నేను బయట చేరి ఏడుస్తున్నాం. వీలునామాలో అన్నీ రాసేస్తున్నాడు దేవుడు. అమ్మా, వీలునామాలో దేవుడు అన్నీ నా పేరు మీద, యేసునామలో చెప్తున్నా, నా పేరు మీద అన్నీ రాసేసి ముందుగానే అనాది తన సంకల్పంలో జగత్తుకు పునాది వేయబడుకొనిపే దేవుడు నా కొరకై నిర్దిష్టంగా ఆలోచించింది యావత్తు ముందుగా రికార్డెడ్ చేసి నా కోసం వీలునామా రాసి పెట్టేశాడు. ఆ వీలునామా ఎక్కడుందో తెలియకనే చాలామంది పిచ్చోళ్ళు అయి తిరుగుతుంటారు వీధుల్లో. ఆ వీలునామాలో అంత కాగితం, ఎంత కాగితం? అంత కాగితం కన్నా దొరికిందంటే రిజిస్టర్ ఆఫీసులో దాన్ని పట్టుకొని లింక్ డాక్యుమెంట్స్ తీసుకొని ఆ వీలునామా బయటకు తేగానే ఆస్తికి నువ్వు ఒక్కడవే వారసుడు అవుతావు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఈరోజు నీ పేరు మీద ఉన్న వీలునామాను నువ్వు పొందుకోబోతున్నావు. ఆమేన్ చెప్పండి గట్టిగా. నీ పేరులో ఉన్న వీలునామాను నువ్వు చదవబోతున్నావు. ఆమేన్ చెప్పండి గట్టిగా. నీ పేరు మీద తండ్రి తన చిత్తములో యావత్తు ఆయన సంపూర్తిగా క్రీస్తు యేసును అప్పగించిన నీకు సమస్తమును ధారాళంగా అప్పగించడానికి నీ కొరకే సిద్ధపరిచిన ప్రతి దాన్ని దేవుడు భద్రపరిచి నీ కొరకే దేవుడు అక్కడ ఉంచాడు. ఆమేన్. నీ కారుకు కావాల్సిన డబ్బులు అక్కడ పెట్టాడు. నీకు కావాల్సిన బంగారు కొనుక్కోవాలి. బిడ్డకి ఆడబిడ్డకి బంగారు లేకపోతే చాలా కష్టం. నేను చాలా బాధతో చెప్తున్నా, ఏం బాధపడద్దు. ఒక ఆమె చర్చికి వచ్చి మీరు మణిబాబు గారు ప్రార్థన చేయండి అని. ఏం కావాలమ్మా అన్న? అయ్యా బంగారు కొనుక్కోవాలి, ప్రార్థన చేయండి. సీరియస్ చెప్తున్నా, బంగారు కొనుక్కోవాలి, ప్రార్థన చేద్దాం. నా దేవుడు వాట్ ఎవర్ ఇట్ మే బి ఆస్క్ ఇన్ హిస్ నేమ్ ఈ షల్ బి గౌండ్ ఆల్ దిస్ థింగ్స్. నువ్వు ఏది అడిగినా దేవుడు నీ కోసం ఇస్తాడు. ఆమెను చెప్పండి గట్టిగా. ఏదైనా దేవుడు ఇస్తాడు. నేను అన్నాను ఏం కావాలమ్మా నీకంటే, నాకు సరే ప్రార్థన చేస్తారు. లార్డ్ యూ హ్యావ్ టు గివ్ ఇట్ మై ప్రేయర్ టు లార్డ్ ఇన్ సప్లికేషన్ యూ గ్రాంటెడ్ ద గోల్ టు హర్ టు వాట్ షీ షల్ బి థింకింగ్ ఇన్ హర్ మైండ్ యూ షల్ బి గ్రాంట్ దట్ ఇన్ జీసస్ మైటీ నేమ్ లార్డ్ ఆమేన్. యేసుక్రీస్తులో ఆ సంవత్సరం శనగ పంట బాగా పండింది. ఆమె క్షమించండి జుమ్కీ కమ్మలు కొనుక్కుంది. తెలుసా మీకు జుమ్కీ కమ్మలు అంటే ఏందంకులు? వీళ్ళు ఏమి తెలియనట్టుగా ఊగుతారు తెలుసా? జుమ్కీ కమ్మలు ఇక్కడ ఉయ్యాల్లాగా ఊగుతూ ఉంటాయే, జుమ్కీ కమ్మలు కొనుక్కొచ్చింది. ఆ వయసు ఎంత? 50 సంవత్సరాలు. 50 సంవత్సరాలు ఆమె జుమ్కీ కమ్మలు కొనుక్కొచ్చుకొని ఇక చర్చిలు అంతా చూడాలి హల్లెలూయా 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 అంటుంటుంది. ఎప్పుడు స్తోత్రం చెప్పిన నేను ప్రైజ్ ద లార్డ్ అనగానే హల్లెలూయా 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 ఉంటుంది. ఇక అవి బాగా ఊగాల, పక్కన వాళ్ళు కనబడాల. అప్పటిదాకా ఇలా వేసుకొని వచ్చి ఆమె ఎప్పుడైతే ఈ మాటీలు కొన్నదో అప్పుడు పై కొంగు తీసేసి, అర్థమైందా, ఆమె స్టైలిష్గా తయారైంది. ఓహో ప్రమోషన్ విశ్వాస అయ్యింది అనుకున్నాను. కొద్ది రోజులకి ఆమె ఏం చేసిందంటే మాటీలు కొనుక్కొని ఇక్కడ చెవు గుట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి తగిలిచ్చింది. చెవుతో తగిలిచ్చింది. మాటీలు చెవుకులు ఇక్కడ రెండోసారి కుట్టుకుంది. మొదటి అంతస్తు రెండో అంతస్తు కుట్టుకొని ఇక్కడి నుంచి మాటి తీసుకొచ్చి ఆ యొక్క జుట్టుకి తగిలిచ్చింది. కొద్ది రోజులకి ఆమెకి ఏమైందో నాకు తెలియదు కానీ పిహెచ్డి చేసిందేమో మాటి పైన కుట్టుకునింది. ఎక్కడ? 3 దగ్గరలో. ఎక్కడ కుట్టుకుంది బిడ్డ? 3 సార్లు మాటి కుట్టుకుంది. 3 అంతస్తులు కుట్టుకుంది. ఎక్కడమ్మా? మొదటి అంతస్తు, రెండో అంతస్తు, మూడో అంతస్తు. 3 దగ్గరలు కుట్టుకొని పైన మన కోతులు కానీ చెట్లకు నిచ్చెలు వేస్తామే అట్టేసుకుంది. అట్టేసుకొని చర్చికి వచ్చేది ఆమె. ఆమె చూసినప్పుడు నాకు ఒకప్పుడు ఉన్నటువంటి భక్తి ఇప్పుడు వేరు, ఇప్పుడున్న భక్తి వేరు. నేను అనుకున్నాను
లార్డ్ యూ హ్యావ్ టు గివ్ ఇన్ టు ద వండర్ఫుల్ లెసన్ యూ టాట్ హర్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్ అన్న. ఆమె ఆమేన్ ఆమేన్ అని. నేనేమని ప్రార్థన చేశా, ప్రభువా ఇంకా అద్భుతమైన ఒక పాఠం చెప్పు, నువ్వు చెప్పే పాఠం ఈ జీవితంలో ఎన్నటికీ మర్చిపోకూడదు, అది అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలి, అటువంటి పాఠం చెప్పు ప్రభువా అని అన్న. ఆమె ఏమనింది? అందుకే మణిబాబు గారు ఇంగ్లీష్లో ప్రార్థన చేసినప్పుడు ఆమెను అనకూడదు, తెలివిగా ఆలోచించి ఆమెను అనాలి. Sometimes I speak in English, but I am along with that sometimes to all that many supplications that God has granted that. నేను అన్నాను, ప్రభు I have to give into the wonderful lesson to taught her, but she will be learned something from you, Lord. You did the great miracle in her life. నువ్వు జీవితంలో ఒక అద్భుతం చేయాలి ప్రభు, ఇంకొక పాఠం నేర్పించాలి, ఇవి నేర్చుకున్న పాఠం అనేకులకి జీవితాంతం గుర్తుండేట్టు చేయాలి అంటే ఆమె ఆమేన్ ఆమేన్ ఆమేన్. గుడ్, అయిపోయింది. నేను 3 వారాల తర్వాత సైకిల్ వేసుకొని వాళ్ళ ఊరికి హౌస్ విజిటింగ్కి వెళ్తే నాకు అంకులే తీసుకొచ్చి నీళ్లు తెచ్చిచ్చాడు. అవేది అన్న, ఆమెదిలే లోపల అన్నాడు. సరే, ఆయనే తీసుకొచ్చి నాకు పాలు తీసుకొచ్చి ఇచ్చాడు. పాలు తాగు బిడ్డ అన్నాడు. పాలు తీసుకొచ్చి ఇచ్చాడు. అవేది అన్న, వద్దులే కూడా అన్నాడు. ఆయనే వెళ్ళి మళ్ళీ ఆ యొక్క చిన్న ప్లేట్లో 4-5 అప్పలు తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. అవ్వేది అంటే అవ్వలేదు బా అన్నాడు. ఏదో జరుగుంది, మొత్తానికి ఏదో జరుగుంది. అవ్వాడుంది చెప్పు అన్నా. అవ్వ ఇంట్లో ఉందే, ఆ గదిలో ఉంది అన్నాడు. అయితే నేను చూడాలా, నేను అవ్వ దగ్గర పోవాలా, వదులు 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 అంటున్నాడు. రే నువ్వు లోపలికి పోవద్దు పాస్టర్ గారు, నువ్వు లోపలికి పోవద్దు అన్నాడు. వెంటనే లోపలికి పోతే, స్తోత్రం యేసయ్యా, నువ్వు ఉన్నావయ్యా, నువ్వు నాతో ఉన్నావయ్యా. లైట్ వేసాడు. లైట్ వేయగానే అవ్వ మంచం మీద పడుకోనింది, దుప్పటి ఇక్కడ దాకా కప్పున్నారు. ఏందని చెప్పి ఆ దుప్పటి లాగి చూస్తే ఈ ముక్కంతా కుట్లేస్తున్నారు, చెవులంతా కుట్లేస్తున్నారు. ఏం జరిగిందమ్మా, ఏం జరిగింది అని అంటే, నేను చెప్పలేను నాయనా, చెప్పవా ఏం జరిగింది చెప్పవా అంటే, ఏం లేదు నాయనా, ఆ పక్కన జాతరకు పోయినా, సూలూరుపేట చెంగాలమ్మ జాతరకు పోయాను నాయనా. నేను ఆ వీధిలో పోతున్నా, ఒకడు నా వెనకాలే వస్తున్నాడు, నేను పోతానే ఉన్నా, వెనకాలే పోతానే ఉన్నాడు. అమాంతంగా వీధిలో ఎవరు లేని చూసి నన్ను మళ్ళించుకున్నాడు. వస్తువులు ఇస్తావా ఇవా అని అడిగాడు. నా ప్రాణం పోయినా ఈయనన్నాను. నన్ను సైడ్ కాలవలో వేసి తొక్కి నా ముక్కులో నుంచి చెవుల్లో నుంచి లాగి ఎత్తుకెళ్ళిపోయాడు. ఈ పక్క 6 కుట్లు, ఈ తర్రముక్కకు 2 కుట్లు. ఆహా, పద్నాలుగు కుట్లు వచ్చేదాకా నీకు అర్థం కాల. యేసయ్యా నీకు స్తోత్రం. నేను అప్పుడు అన్నాను, నేను అవా ఇప్పుడు ఎక్కడ కుట్టుకుంటావు కమ్మలంటే, వద్దు నాయనా, నా యేసయ్య సమృద్ధిని ఇవ్వాలన్నప్పుడు నీకు కావలసినవే దేవుని అడిగి తీసుకోవాలి. హల్లెలూయా. మీరు నమ్మండి, ఆమె పేరు చెవులు లేనవ్వ. ఆ ఊరిలో ఎక్కడికి పోయినా చెవులు లేనామె, ఆమె పేరే చెవులు లేనామె అయిపోయింది. సీరియస్ చెప్తున్నా నేను. బిడా 16 కుట్లు తట్టుకోగలుగుతుందా? ఈ పక్క 6 కుట్లు, ఈ పక్క 6 కుట్లు, 3 అంతస్తులు, ఈ పక్క 2 కుట్లు చొప్పున 6 కుట్లు, ఈ పక్కన 6 కుట్లు. దొంగోడు ఏమైనా స్మూత్గా తీసుకుంటాడా? ఏమంటే మెల్లగా ఆయన తీసుకుంటాడా? నా దేవుడు నీకు ఇస్తే ఎన్నటన్నిటికీ నీ నుండి దొంగిలించబడదు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. నా దేవుడు నీకు ఇస్తే ఎన్నటన్నిటికీ నీకు దొంగిలించబడదు. ఈరోజు అరణ్యములు దేవుడు నేను కలుసుకొని సమృద్ధిని ఇవ్వబోతున్నాడు. స్తోత్రం చెప్దాం గట్టిగా. ఎడారులు నేను కలుసుకొని నీకు ఆయన దాహాన్ని తీర్చి, ఎడారులు నేను ప్రేమించి గమ్యం చేర్చాలనుకుంటున్నాడు. 3వదిగా అన్ని జనుల మధ్య నీ తలను ఎత్తి చేసి నేను దీవించాలనుకుంటున్నాడు. ఈరోజు నువ్వు దేవునితో చెప్పాలి, ప్రభువా ఎడారులో నా మీద ఇంత ప్రేమ చూపించావా తండ్రి, నేనేమి ఇవ్వగలనయ్యా? ఎడారిలో నేను ఇంతగా నువ్వు వచ్చి కలుసుకున్నావా? ఈ పిచ్చోడిని, ఈ పిచ్చిదాన్ని ప్రేమించావా తండ్రి, నీకేమి ఇవ్వాలి నాయన? అందరూ లేచి నిలబడదాం.